హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్ వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మన వీడియో ఎక్కువ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరింత కలిసాం ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ గారు అండ్ నిధి అగర్వాల్ లీడర్లో యాక్ట్ చేసిన ఈ ఫిలిం హిస్టారికల్ అండ్ యాక్షన్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. సో మనకి తెలుసు ఈ ఫిలిం వచ్చేసి 2025 మార్చ్ 28కి కన్ఫర్మ్ అయితే చేసినట్టు. అయితే ఈ డేట్కి మూవీ అనేది రావట్లేదు, అగైన్ పోస్ట్ పోన్ అయితే చేస్తున్నట్టు న్యూస్ అయితే స్ప్రెడ్ అయితే అవుతుంది. అయితే టీం అయితే క్లారిటీ అయితే ఇచ్చారు. సో ఇదే డేట్కి మూవీ అయితే రిలీజ్ చేస్తున్నట్టు మరొకసారి అఫీషియల్ కన్ఫర్మేషన్ రివీల్ చేశారు. సో 2025 మార్చ్ 28కి హరిహర వీరమల్లు పక్కా రిలీజ్ అయితే ఉంటుందంట. నెక్స్ట్, సూర్య 44. డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్. ఇందులో సూర్య గారు అండ్ పూజా హెగ్డే లీడర్లో యాక్ట్ చేశారు. సో కార్తిక్ సుబ్బరాజ్ రీసెంట్ ఇంటర్వ్యూస్లో మనకి ఈ ఫిలిం ఎప్పుడు రిలీజ్ అవబోతుందో అండ్ టైటిల్ గురించి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో మూవీ నుంచి ఫస్ట్ ప్రమోషన్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయితే చేస్తారంట. అండ్ మూవీ రిలీజ్ ప్లానింగ్లో అయితే ఉంది సమ్మర్లో. సో టోటల్ మూవీ నుంచి షూట్ అయితే అయిపోతుంది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే ఉంది. సో అది సమ్మర్లో మనకి థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారంట. ఇంకా ఫస్ట్ లుక్ అండ్ అలానే మనకి టైటిల్, సో ఇవి వచ్చేసి డిసెంబర్ ఫస్ట్ వీక్లో ప్లాన్ చేసినట్టు చెప్పడం జరిగింది. సో డిసెంబర్ ఫస్ట్ వీక్లో టైటిల్ అండ్ లుక్స్ అనేవి మనకి వస్తాయి. నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి ఈ ఫిలిం థియేటర్స్లో చూడబోతున్నాం. నెక్స్ట్ నెంబర్ 3, నాగచైతన్య 24th ఫిలిం. ఈ ఫిలిం వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ డ్రామాగా ఉండబోతుంది. విరూపాక్ష మూవీ తీసిన డైరెక్టర్ నుంచి ఈ ఫిలిం అయితే ఉంటుంది. మూవీ నుంచి ప్రీ లుక్ అనేది రివీల్ చేశారు, అది మీరు చూడవచ్చు. హీరోగా ఇందులో మనకి నాగచైతన్య గారు అలానే ఫీమేల్ లీడ్లో మీనాక్షి చౌదరి కన్ఫర్మ్ అయితే అయింది. సో వీళ్ళిద్దరి కాంబోలో ఈ ఫిలిం త్వరలో స్టార్ట్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ మనం చూస్తామేమో. నెంబర్ 4, గ్లాడియేటర్ 2. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్గా తీసుకొని వచ్చారు. రీసెంట్గానే మనకి థియేటర్స్లో రిలీజ్ చేశారు. సో మన ఛానల్లో ఫుల్ రివ్యూ కూడా ఉంది, ఒకసారి చెక్ చేసేమనైతే చెక్ చేయండి. ఇంకా ఈ ఫిలింని వివోడి అండ్ హెచ్డి చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్. సో ఇక్కడ ప్రీమియర్ సోర్స్ అయితే వచ్చింది. మనకి ఈ ఫిలిం నుంచి వివోడి వచ్చేసి డిసెంబర్ 23rd. సో డిసెంబర్ 23rdకి వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ+ అండ్ అదర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మూవీ అయితే అప్లోడ్ చేస్తారు. సో వివోడి వచ్చేటప్పుడే డబ్బుడ్ వర్షన్స్ కూడా సైమల్టేనియస్లీ రిలీజ్ చేసేవచ్చు అనుకుంటున్నాను, వెయిట్ చేయండి. సో ఈ డేట్కి మనకి వివోడి అనేది రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 5, తండేల్. నాగచైతన్య గారి బర్త్డే స్పెషల్గా మరొక న్యూ లుక్ అనేది రివీల్ చేశారు. ఆ లుక్ అయితే మీరు చూడవచ్చు. సో సీలో ఉండే ఒక ఫైట్ సీక్వెన్స్. మనకి ఈ ఫిలిం వచ్చేసి February 7th థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 6, కాదలిక నేరమిల్లై. జయం రవి అండ్ నిత్యా మీనన్ యాక్ట్ చేసిన ఈ ఫిలిం నుంచి సాంగ్ అనేది రిలీజ్ చేశారు. ఆ సాంగ్ అనేది చాలా బాగుంది, మీరు ఇంకా వినకపోయి ఉంటే వినండి. సో వింటే జయం రవి గారు అందులో మనకి కనబడబోతున్నారు. ఈ ఫిలిం అయినా జయం రవి గారికి వర్కౌట్ అయితే అవ్వాలి. బ్లాక్ బస్టర్ కాకపోయినా జస్ట్ సూపర్ హిట్ అయినా పడినా పర్లేదు. రీసెంట్ మూవీస్ ఒక్కటి కూడా వర్కౌట్ అయితే కాలేదు. చూద్దాం, డిసెంబర్ మంత్లో ఈ ఫిలిం మనకి థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 7, వి లివ్ ఇన్ టైమ్. ఆండ్రూ గార్ఫీల్డ్ అండ్ ఫ్లోరెన్స్ పగ్ లీడర్లో యాక్ట్ చేసిన రొమాంటిక్ కామెడీ ఫిలిం. 1 hour 44 minutes డ్యూరేషన్తో ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయితే అయింది. 10కి 7.2 రేటింగ్ అయితే ఇచ్చారు. ఈ ఫిలిం నుంచి మనకి వివోడి అనేది ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓవర్సీస్లో అందుబాటులో అయితే ఉంది. సో మనకి ఇండియాలో వచ్చేసి November 29th బుక్ మై షోలో అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో మూవీ అయితే చాలా బాగుందంట, నేను కూడా చూడలేదు. సో ఇండియాలో రిలీజ్ అవ్వగానే వాచ్ చేస్తాను. నెంబర్ 8, కిరణ్ అబ్బోరం అండ్ నయన్ సారిక లీడర్లో యాక్ట్ చేసిన ఫిలిం కా. మూవీ అయితే బాగుంటుంది, ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్. సో చూసిన వారికి తెలిసే ఉంటుంది. మూవీ వచ్చేసి ఆ క్లైమాక్స్ టోటల్ మూవీ ఒక రేంజ్లో మిమ్మల్ని తీసుకుపోతుంది. సో సాటిస్ఫై అయితే అప్పుడే చేస్తుంది టోటల్ మూవీ వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం వచ్చేసి మీరు బిగ్ స్క్రీన్లో చూసే ఉంటారనుకుంటున్నాను. ఇప్పుడు మినీ స్క్రీన్లో చూడడానికి ఫిలిం అయితే వస్తోంది. మీకు నేను రీసెంట్గా చెప్పినట్టు November 28 ఈటీవీ వారి నుంచి డేట్ కన్ఫర్మేషన్ రివీల్ అయితే చేశారు. అది కూడా మనకి డాల్బీ వర్షన్లో రిలీజ్ చేస్తున్నారంట. సో November 28 నుంచి మీరు ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ యాప్లో ఈ ఫిల్మ్ని చూడవచ్చు. సో ఫస్ట్ టైం చూసే వారికి ఈ ఫిల్మ్ మీద చాలా బిగ్ ఎక్స్పెక్టేషన్స్, ఆ క్లైమాక్స్ కోసం ఈగర్గా ఉంటారు. ఇంకా సెకండ్ టైం అయితే మనకి ఆల్రెడీ తెలుసు అనుకోండి, జస్ట్ చూడవచ్చు ఫిలిం వచ్చేసి.
నెంబర్ 9 గేమ్ చేంజర్ థర్డ్ సింగిల్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. ఆ వచ్చిన పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. పోస్టర్ అయితే బాగుంది. థర్డ్ సింగిల్ నవంబర్ 28 రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ సాంగ్ వచ్చేసి చాలా గ్రాండియర్గా ఉండబోతున్నట్టుంది. లైక్ ఆ వచ్చిన పోస్టర్ అయితే చూడడానికి చాలా బాగుంది. అలానే ఆ కాస్ట్యూమ్ కానీ అండ్ ఆ లొకేషన్స్ మనకి తెలుసు శంకర్ గారి మూవీస్ అంటేనే సాంగ్స్కే ఎక్కువ ఖర్చు అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 10 కన్నప్ప. యాక్చువల్గా ఫస్ట్ ఫిలింలో వచ్చేసి డిసెంబర్ మంత్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు ఈ 2024 ఇయర్. సో ఇప్పుడు న్యూ డేట్ అనౌన్స్మెంట్ రివీల్ అయితే చేశారు. మూవీని వచ్చేసి ఏప్రిల్ 25th 2025 ఇయర్ రిలీజ్ అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. అయితే ఇందులో మనకి ప్రభాస్ గారి కేమియో కూడా ఉన్నట్టు తెలుసు కదా. అయితే మనకి ప్రభాస్ గారి మూవీ ది రాజా సాబ్ ఏప్రిల్ 10th రిలీజ్ చేస్తున్నారు. సో ఏప్రిల్ మంత్లో ప్రభాస్ గారి నుంచి 2 మూవీస్ అంటే ఒకటి ఫుల్ మూవీ అనుకోండి, ఒకటి జస్ట్ కేమియో ఉన్న మూవీ. నెంబర్ 11 డూన్ ప్రాఫెసీ. లాస్ట్ వీక్ అయితే ఫస్ట్ ఎపిసోడ్ ప్రీమియర్ చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా అయితే ఉంది. సో మనకి ఆ స్టోరీ అనేది చూపించడం అండ్ ఆ క్యారెక్టర్స్ అనేవి చూపించడం అండ్ ఆ వరల్డ్ బిల్డింగ్ అనేది ఒక రేంజ్లో అయితే ఉంది. సో అంత అద్భుతంగా మనకి ఫస్ట్ ఎపిసోడ్లో కంటెంట్ అయితే చూపించారు. నౌ టుడే వచ్చేసి మనకి సెకండ్ ఎపిసోడ్ రిలీజ్ చేశారు. సో సెకండ్ ఎపిసోడ్ ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తున్నవారు జియో సినిమాలో ఇప్పుడు మీరు వెళ్ళి వాచ్ చేయవచ్చు. తెలుగు ఆడియో కూడా ఉంది. సో టోటల్గా మనకి 6 ఎపిసోడ్స్ ఉండేది. వీక్లీ మండే మనకి ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తూ ఉంటారు. నెంబర్ 12 రాబిన్ హుడ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ కన్ఫర్మ్ అయితే చేశారు. నవంబర్ 26th ఈవినింగ్ 5 PM ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయితే ఉంటుంది. ఈ ఫిల్మ్కి జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ అయితే అందించారు. నితిన్ అండ్ సిరిలా యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఫస్ట్ సింగిల్ టుమారో ఈవినింగ్ 5 PM మనకి చూడడానికి అయితే ఉంటుంది. నెంబర్ 13 ది వైల్డ్ రోబోట్ ఓవర్సీస్లో ఇంగ్లీష్ వర్షన్ ఎప్పుడో రిలీజ్ చేశారు. మీకు రికమెండ్ కూడా చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనకి ఇండియాలో వచ్చేసి బుక్ మై షోలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. నవంబర్ 29th బుక్ మై షో అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ డబ్బింగ్ కూడా రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 14 వెన్నెల కిషోర్ నుంచి మరొక మెయిన్ లీడ్ ఫిల్మ్ అయితే వస్తుంది. అదే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. సో ఈ ఫిలిం నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రివీల్ చేశారు. డిసెంబర్ 28 థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 15 లవ్ విత్ ఫ్లాస్. ఇది కొరియన్ సిరీస్ 2019 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. సిరీస్ వచ్చేసి రొమాంటిక్ కామెడీగా వచ్చింది. 10కి 7.7 రేటింగ్ అయితే ఇచ్చున్నారు. సో ఫ్రెండ్స్ ఈ సిరీస్ వచ్చేసి టుడే MX ప్లేయర్ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 16 దుల్కర్ సల్మాన్ అండ్ మీనాక్షి చౌదరి లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం లక్కీ భాస్కర్. ఈ ఫిలిం వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ డ్రామాగా ఉంటుంది. సో మనకి OTT ప్రీమియర్ అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది రివీల్ అయితే చేశారు. అయితే ఇక్కడ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారి నుంచి ముందుగా అనుకున్న నవంబర్ 30 డేట్ అనేది రివీల్ చేయలేదు. 2 days ముందే మనకి ఎర్లీ ప్రీమియర్ అయితే చేస్తున్నారు. నవంబర్ 28 నుంచి ఈ ఫిలిం థర్స్డే రోజే చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా 5 ఇండియన్ ఆడియోస్. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.